స్టేట్ న్యూస్ కి స్వాగతం. పోలియో రహిత సమాజం కోసం మనమంతా కలిసి పనిచేద్దాం. 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని మాజీ జెడ్పీటీసీ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు అన్నారు. రేలంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రత్యేకమైనటువంటి నినాదంతో మరి 0 to 5 years లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయాలనేటువంటి ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సత్వర సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి నినాదంగా ఈ పోలియో చుక్కల కార్యక్రమం ముందుకు తీసుకెళ్లవలసినటువంటి గురుతర బాధ్యత అందరిపై ఉంది. ఎందుకంటే పోలియోని నిర్మూలించి ఈ రోజున అనేక రీతిలుగా ఆ పోలియో బారి నుంచి పడుతున్నటువంటి వారిని సురక్షితంగా అంటే ప్రత్యేకమైనటువంటి యుద్ధ ప్రాతిపదికన చిన్న స్థాయి నుంచే ఒక ప్రత్యేకమైనటువంటి క్రమబద్ధతతో ఈ కార్యక్రమాన్ని అమలు చేసినట్లయితే రాబోయే ఆ పోలియో బారి నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి మనం కనుగొని వారమై ఉంటాం. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకుని ఆదివారము 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన నిర్ణయంతో ప్రతి ఒక్కరు కూడా మరి పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయమని పిలుపునివ్వడం జరిగింది. అదే నిమిత్తం వైద్య సిబ్బంది, అలాగే ఆశా వర్కర్స్, అలాగే అంగన్వాడీ టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మరి ముఖ్యంగా మా స్థానిక శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గంలో పోలియోని నిర్మూలించాలి.